ఆ రోజు ఇలా అనుకుంటూనే ఇల్లు చేరాను. తలనొప్పిగా ఉండడం వల్ల ఆఫీస్లో రెండవ పూట సెలవు తీసుకుని బయలుదేరాను. హ్యాండ్ బ్యాగ్లో నుంచి తాళాలు తీయబోతుంటే వీధి తలుపు తీసి ఉన్నట్లు అనిపించింది. నిజమే, తలుపుకి తాళం లేదు. అంటే ఈరోజు రవి గిరిధర్లాల్ దగ్గరికి వెళ్ళలేదన్నమాట. రోజంతా ఇంట్లో ఒంటరిగా కూర్చుని ఏం చేస్తున్నాడు? ఆరోగ్యం తిన్నగా ఉందా? ఆలోచనలు మనసులో రేగాయి. రవికి గిరిధర్లాల్తో ఒక చిత్ర ప్రదర్శన సందర్భంలో పరిచయమైంది. అతను కూడా చిత్రకారుడు. అతని బొమ్మలు కొన్ని ఆ ప్రదర్శనంలో ఉన్నాయి. రవి చిత్రాలని మెచ్చుకున్నాడు. ఎప్పుడైనా వీలు చూసుకుని మా ఇంటికి రండి, నేను గీసిన మరికొన్ని చిత్రాలు చూపిస్తాను అన్నాడు. అతని చిత్రాల్లో ఏదో కొత్తదనం, ప్రత్యేకత ఉన్నట్లు రవికి అనిపించింది. వాటి మెలకువలను అతని దగ్గర నేర్చుకోవాలి అన్న అభిప్రాయంతో అలాగే వస్తానన్నాడు. ఆ ఉదయం నేను ఆఫీస్కి వెళ్తుంటే ఆ మాట చెప్పాడు. నీ తాళం నువ్వు పట్టుకెళ్ళు, ఒకవేళ నువ్వు వచ్చేసరికి నేను ఇంటి దగ్గర లేకపోతే పనికొస్తుంది అన్నాడు. నెమ్మదిగా తలుపు తోసుకుని హాలులో కాలు పెట్టాను. ఎదురుగా సోఫాలో జోగీందర్ కనిపించాడు. ఇదేమిటి, మీరెప్పుడొచ్చారు అన్నాను ఆశ్చర్యంగా. అతను ఇండియా ఎప్పుడొచ్చినా 10-15 రోజులు ముందుగానే ఫలానా రోజుకి ఫలానా ఫ్లైట్లో వస్తున్నాను అని రాయటం, రవి నేను ఎయిర్పోర్టుకు వెళ్ళి అతన్ని తీసుకురావడం అలవాటు. ఇప్పుడే 1 గంట అయింది, ఒంటరిగా రాలేదు, జ్యోత్స్న కూడా వచ్చింది అన్నాడు. జ్యోత్స్న అతని భార్య. వాళ్ళది ప్రేమ వివాహం. ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతులు ఇలా ఉండాలి అని నిర్వచించడానికి వీలుగా ఉండేవారు ఇద్దరు. వారి అన్యోన్య దాంపత్యం చూస్తే నాకు ముచ్చట వేసేది. జ్యోత్స్న పేరుకు తగ్గట్లు ఉంటుంది మనిషి. తన అందాన్ని నిలుపుకోవడం ఎలాగో, దానికి మెరుగుపెట్టి పెంచుకోవడం ఎలాగో జ్యోత్స్నకి బాగా తెలుసు. ఆమె ఏ దుస్తుల్లో ఉన్నా దుస్తుల్ని బట్టి ఆమెకు అందం అనే కంటే ఆమెను బట్టి ఆ దుస్తులకి అందం వచ్చింది అంటే సరిపోతుంది. బాగా చదువుకున్నదే అయినా చాలా కాలం వరకు ఆమె ఎక్కడా ఉద్యోగం చేయడానికి ప్రయత్నించలేదు. ఆడదానికి ఉద్యోగం, ఇల్లు రెండూ సంభాళించుకోవడానికి తగిన శక్తి ఉంటేనే నౌకరీలో ప్రవేశించాలి. అలా లేనినాడు ఇల్లు చూసుకుంటూ ఇంట్లో ఉండడం ఆమెకు, ఆమె కుటుంబానికి కూడా క్షేమం అనేది. 4 నెలల కిందట జోగీందర్ రాసిన ఉత్తరంలో జ్యోత్స్న ఏదో ఉద్యోగంలో ప్రవేశించినట్లు రాశాడు. ఇప్పటి ప్రయాణం ఆమె ఉద్యోగరీత్యా జరిగింది. ఏదో కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వడం కోసం వచ్చిందామె. ఆమెతో పాటు అదే కంపెనీలో పనిచేస్తున్న ఇంకో అమెరికన్ కూడా వచ్చాడు. అతని పేరు విలియం రెడ్వుడ్. అతను అయ్యేందుకు అమెరికన్ అయినా చూడడానికి ఫ్రెంచ్ వాడిలా ఉంటాడు. అతని ఇంగ్లీష్ పలుకుబడి కూడా తమాషాగా ఉండేది. జోగిందర్కి ఆ కాన్ఫరెన్స్తో ఏమీ సంబంధం లేదు. అతను వేరే ఏదో పని మీద వచ్చానన్నాడు. అంతకు పూర్వం జోగిందర్ ఇండియాకు వచ్చి ఢిల్లీలో ఎన్ని రోజులున్నా మాతో పాటే ఇంట్లో భోజనం చేసేవాడు. ఈసారి ఒకరికి 3 మనుషులున్నారు. అందున ఉద్యోగంలో ప్రవేశించాక ఇల్లు చూసుకోవడానికి, వంట వార్పుకి నాకు అట్టే సమయం మిగలడం లేదు. ఉదయం చీకటితోనే లేవడం, స్నానం వగైరాలు పూర్తి చేసుకుని బ్రేక్ఫాస్ట్కి ఏర్పాట్లు చేయటం, మధ్యాహ్న భోజనానికి వంట పూర్తి చేసి రవి కోసం హ్యాట్ క్యారియర్లో ఇంత సర్ది పెట్టి నాకు లంచ్ బాక్స్ పెట్టుకోవడం, మళ్ళీ సాయంత్రం ఇంటికి రాగానే రాత్రి వంట హడావిడిలో పడడం. రమారమి వారంలో 6 రోజులు ఇదే నా దినచర్య. నేను ఉద్యోగంలో చేరాక రవి దగ్గర అతను బొమ్మలు గీస్తున్నప్పుడు కూర్చోవడం ఒక్క ఆదివారాల్లో, ఇంకేమైనా సెలవు రోజుల్లో మాత్రమే పడేది. నేను పక్కన లేకపోయినా రవి ఎప్పటిలాగే అందమైన బొమ్మలు గీస్తూనే ఉన్నాడు. ఆ మాటే అతనితో అంటే, నువ్వు నా పక్కన లేవు అన్న భావమే నాకు కలగనప్పుడు లేకపోవడం అన్నదే లేదు అనేవాడు. ఒక్కొక్కసారి ఉదయం ఇల్లు విడిచి వెళ్ళిన దగ్గర నుంచి సాయంకాలం తిరిగి వచ్చే వరకు ఆ గదిలో అలాగే పాతుకుపోయినట్లు ఉండిపోయేవాడు. అటువంటి రోజుల్లో టేబుల్ మీద నేను పెట్టిన భోజనం అలాగే ఉండిపోయేది. భోజనం అన్నా చేయకుండా మరీ ఇంత చేటుగా పనిచేయకు రవి, ఆరోగ్యం దెబ్బతింటుంది అంటే, నేను భోజనం చేయలేదు, కడుపు నిండుగా ఉంటే చేసేసాననుకున్నాను అనేవాడు. అతని కడుపు నిండుగా ఉండడానికి అన్నం తినడం కారణం కాదు, అనుకున్న రీతిలో చిత్రాన్ని క్యాన్వాస్ మీదకు దింపగలగడం అని నాకు తెలుసు. పని తిన్నగా జరిగిన రోజుల్లో క్యారియర్లో భోజనం 12 గంటలకే పూర్తి చేసి 4 కాగానే ఆకలేస్తుంది అనుకుంటూ ఇంత ఉప్మానం పకోడీలో చేసి నా కోసం ఎదురు చూస్తూ కూర్చునేవాడు. అతనికి ఈ సమయంలో ఇది కావాల్సి ఉంటుంది అని ఊహించి చేసే అవకాశం నాకు లేకుండా పోయేది. ఎప్పుడు ఏది కావాలో అతనికే తెలియనప్పుడు ఇంకా నాకు తెలిసే మార్గమే ఉంటుంది. కళాకారుడు అన్నవాడికి ఈ చెరుపు మరుపు అలవాట్లు సహజం అనేవాడు అన్నయ్య. డబ్బు కోసం ఉదయమనగా ఇలా ఇల్లు విడిచి పోనక్కర్లేకుండా ఇంట్లో ఉంటూ రవి అవసరాలు చూస్తూ అతని పక్కన జీవితం గడిపే అవకాశం ఉంటే ఆ బ్రతుకు ఇంతకన్నా తీయగా నిండుగా ఉండుననిపించేది. కానీ ఆ అధికమైన ఆరాటాలు రవి మనసులోకి రాకుండా ఉండాలంటే, అతని సమయమంతా పూర్తిగా అతని ఆధీనంలోనే ఉండాలంటే
నాకు ఈ ఉద్యోగం తప్పనిసరి. నేను ఉద్యోగంలో చేరి ఏడాది గడిచి అది ఖాయం కాగానే రవి తన నౌకరీ వదిలిపెట్టాడు. ఆ పని కాస్త జరిగాక అతని పనిలో ఎంతో పెరుగుదల కనిపించింది. చిత్రలేఖనం గురించి పుస్తకాలు చదువుతూ ఉండడం, ఢిల్లీలో ఏ చిత్ర ప్రదర్శన జరుగుతున్నా అక్కడకు వెళ్ళి ఆయా చిత్రకారుల చిత్రలేఖన రీతుల్ని చూస్తూ ఉండడం వంటి అలవాట్లు చేసుకున్నాడు. ఆ మధ్యకాలంలో రవి వేసిన చిత్రాలు సంఖ్యలో అట్టే లేవు, కానీ తయారైన చిత్రాలు మాత్రం ముందు వాటికన్నా ఎన్నో రెట్లు బాగున్నట్లు అనిపించింది నాకు. జోగిందర్ కూడా వాటిని చూసి ఎంతగానో మెచ్చుకున్నాడు. ఈసారి మా కోసం వంట చేయకు దీదీ అన్నాడు జోగిందర్, నేను వంటింటి వైపు వెళ్లడం చూసి. భోజనం పెట్టలేకపోతే పోయే, కనీసం కాఫీ అయినా ఇవ్వనివ్వండి. మీరొక్కరే అయితే ఏం పెట్టినా ఏం పెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఈసారి వదినగారు కూడా వచ్చారు కదా అన్నాను. ఇంత పిండి కలిపి దోశలు పోసి కాఫీ కలిపి తెచ్చాను. రెడ్వుడ్ దోశలు బాగున్నాయని మళ్ళీ మళ్ళీ వేయించుకుని తిన్నాడు. మీకెందుకు శ్రమ, ఏదన్నా హోటల్కి పోయి తినేస్తే తీరిపోయేది కదా అంది జ్యోత్స్న. నా వాళ్ళకి నేను పెట్టుకోవడానికి శ్రమ ఏమిటి, రోజు రవికి నాకు చేసుకోవడం లేదు అన్నాను. ఈసారి వాళ్ళు వారం రోజులున్నారు. మధ్యలో ఆదివారం నాడు అంతా కలిసి ఇంట్లో భోజనం చేశాము. కానీ మిగతా అన్ని రోజులు వారి తిండి తిప్పలు బయటే జరిగాయి. ఉదయం పూట కాఫీ మాత్రం కాచిచ్చేదాన్ని. ఒకరోజు ఆఫీస్ నుంచి వచ్చేసరికి ముందు హాల్లో ఎవ్వరూ కనిపించలేదు. ఎక్కడికైనా బయటకు వెళ్లారేమో అనుకున్నాను. రవి గదిలోంచి జోగిందర్ మాటలు వినిపిస్తున్నాయి. వాళ్ళిద్దరూ ఆధునిక చిత్రలేఖనం మీద ఏదో వాదించుకుంటున్నారు. ఆ సమయంలో వాళ్ళను ఆపు చేయటం ఇష్టం లేక ఆ గదిలోకి వెళ్ళలేదు. తిన్నగా బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని ఫ్లాస్క్లో ఉన్న కాఫీని కప్పులో పోసి తెచ్చుకున్నాను. ఆ రోజు ఉదయం పని తొందరలో న్యూస్ పేపర్ చూడడం కాలేదు. ముందు గదిలో టేబుల్ మీద పేపర్లు, పత్రికలు వగైరా పడుంటాయి. పేపర్ కోసం గదిలోకి వెళుతూ తలుపు మెల్లగా తోశాను. శీతాకాలం పొద్దు కావడం చేత వేళ అట్టే కాకపోయినా గదిలో చీకటిగా ఉంది. లైటు స్విచ్ కోసం గుమ్మం పక్కగా తడుముతుంటే ఆ గదిలో ఎవరో మనుషులు ఉన్నట్లు అలికిడి వినిపించి ఎవరై ఉంటారు అన్న అనుమానంతో స్విచ్ నొక్కడానికి ముందుకు వెళ్లిన చెయ్యి అక్కడే ఆగిపోయింది. చీకటికి నా కళ్ళు అలవాటు పడ్డాయి. గదిలో ఒక పక్కగా 2 వ్యక్తులు కనిపించారు. తోక నుంచి పడగ వరకు పెనవేసుకున్న జంట పాముల్లా ఉన్నారు వారు. వారి తన్మయతలో వారున్నారు. నేను గది తలుపులు తెరవడం, లోపల అడుగు పెట్టడం వారు గుర్తించలేదు. అక్కడ ఆ పరిస్థితిలో నా ఉనికి తెలియజేసే ప్రయత్నం చేయటం కానీ, అప్పట్లో వారున్న స్థితిని గమనించి కూడా లైటు వేయడం మంచి పని కాదనిపించింది. ఎలా గదిలో అడుగు పెట్టానో అలాగే నెమ్మదిగా బయటకొచ్చాను. నా వెనక అంతకన్నా నెమ్మదిగా తలుపు మూసేశాను. క్షణకాలం నా గుండె గడగడా కొట్టుకుంది. నోరంతా చేదుగా అయిపోయింది. ఏదో తప్పు చేసి పట్టుబడకుండా తప్పించుకుపోయినట్లు అనిపించింది. అక్కడి నుంచి సడి కాకుండా మెల్లగా భోజనాల గది దగ్గరకు చేరుకునేసరికి ఏదో కొండంత బరువు నా తలపై నుంచి దిగిపోయినట్లు అనిపించింది. ఆ గదిలో ఉన్న వ్యక్తులు జ్యోత్స్న, రెడ్వుడ్. ఆ 2-3 రోజుల నుంచి వారిద్దరూ చాలా చనువుగా తిరగడం చూస్తున్నాను. ఒక విధమైన జీవితానికి అలవాటు పడి నిజాయితీయమైన సమాజంలో ప్రత్యేక విలువల్లో మసలే వ్యక్తుల్లో ఇటువంటి చనువును అపార్థం చేసుకోవడానికి లేదు. ముఖ్యంగా పాశ్చాత్యానుకరణ చేసే కొన్ని భారతీయ కుటుంబాల్లో ఇటువంటి సంఘటనలను పెద్దగా పట్టించుకోకపోవడం చూశాను. జ్యోత్స్న, రెడ్వుడ్ల స్నేహం గురించి, వారి అలవాట్లు, ఆచారాల గురించి అంతగా తెలియని నేను ఆ విషయంపై ఒక నిర్ధారణమైన భావానికి రాలేకపోయాను. కానీ ఎంత కొత్తవారితో అయినా నవ్వుతూ సరదాగా మాట్లాడి ఇట్టే స్నేహం ఏర్పరచుకునే తత్వం గల జోగిందర్ రెడ్వుడ్ గురించి అంతగా పట్టించుకోకపోవడం, కొంచెం ఎడం పెట్టి తిరగడం నాకు కొంచెం ఆశ్చర్యం కలిగించింది. దానికి ఇంకేదో కారణం ఉండుంటుంది అనుకున్నాను. కానీ ఇటువంటి ఆలోచన ఆ దృశ్యం చూసే వరకు నా మనసులోకి రాలేదు. మర్నాడు ఉదయాన్నే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఏదో షాపింగ్ ఉందంటూ జ్యోత్స్న బయలుదేరింది. తనకి తలనొప్పిగా ఉందంటూ జోగిందర్ తప్పుకున్నాడు. పదండి, మీకు తోడుగా నేనొస్తాను అంటూ తాను బయలుదేరాడు రెడ్వుడ్. వాళ్ళిద్దరూ కారెక్కి వెళ్ళిపోతుంటే ముందు రోజు నేను చూసిన దృశ్యం మనసులోకి వచ్చింది. నిజంగా వీరిద్దరూ షాపింగ్కే వెళ్తున్నారా అనిపించింది. ఈ విషయం జోగిందర్కు తెలుసా? అంతా తెలిసే ఆమెను అతనితో తిరగనిస్తున్నాడా, లేక ఇటువంటి పట్టింపులు అతనికి లేవా? ఆలోచిస్తూ అలా లాన్లో తిరుగుతున్నాను. పక్క గదిలో నుంచి రవి, జోగిందర్ల మాటలు వినిపిస్తున్నాయి. అంతకు పూర్వం ఉన్న చిరు ఎండ వెలుగు కనుచీకటిలో కలిసిపోయింది. వరండాలో లైటు వేద్దామని ఉన్న చోటు నుంచి ముందుకు కదిలాను. ఎదురుగా జోగిందర్ నా వంకే చూస్తున్నాడు. క్యా హై భయ్యా అంటూ ముందుకు వెయ్యబోయే అడుగు ఆపి నిలబడ్డాను.
మాట మంతి లేకుండా ఆవేశంగా నా 2 చేతులు పట్టుకున్నాడు జోగీందర్. అటువంటి చర్యను అతడి నుంచి ఊహించని నేను తెల్లబోయి చూశాను. అతని చేతుల్లోని నా చేతులు గడగడలాడుతున్నాయి. గుండె ఎగిరెగిరి పడసాగింది. నా నాలుక తడారిపోయింది. ఎంత ప్రయత్నించినా నోట మాట రాలేదు. జోగీందర్ నా పరిస్థితి గుర్తించినట్టు లేడు. నా చేతులు విడవకుండా అలాగే పట్టుకున్నాడు. దీదీ, మీరు రవిచేత ఉద్యోగం మాన్పించి ఎంత మంచి పని చేశారు అన్నాడు ఆప్యాయంగా. నేనేం మాట్లాడలేదు. నిజానికి ఏం మాట్లాడాలో తోచలేదు. ఈ కాలంలో అతను వేసిన బొమ్మలు 4 అవుగాక, కానీ నిజంగా అవి కళాఖండాలు. దీనితో చిత్రకారుడిగా రవి పేరు నిలిచిపోతుంది. ఈ దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా. రేపు ఆ చిత్రాల్ని నాతో తీసుకుపోతున్నాను. అక్కడ మిత్రులకు చూపిస్తాను. అక్కడ విమర్శకులకు చూపిస్తాను. మీకు ఇది తెలుసా దీదీ? మన వాళ్ళకి ఒక తమాషా అయిన అలవాటు ఉంది. అదేమిటంటే, మనవారి గొప్పతనాన్ని మనం మెచ్చుకోకపోవడం, ఎవరో పరాయి దేశం వారు ఎత్తి చూపే వరకు మనవారి పనితనాన్ని మనం గుర్తించలేకపోవడం. రవి చిత్రకళకు గుర్తింపు ఈ దేశంలో రాదు. ముందు విదేశీయులు మెచ్చుకోవాలి. కావాలంటే అప్పుడు మావాడు రవి మా దేశస్థుడే అని మనం కూడా భుజాలు ఎగరేస్తాం. రవికి ఈ విధమైన సహాయ సహకారాలు మీ నుండి వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. నిజంగా సహధర్మచారిణి అనే పేరుని నిలుపుకున్నారు మీరు. మిమ్మల్ని ఎలా అభినందించాలో, ఎలా ధన్యవాదాలు తెలపాలో నాకు అర్థం కావడం లేదు దీదీ. నా కోరిక ఒకటి, రవి ఏం చేసినా ఏం మానినా ఈ అనుబంధాన్ని సడలనీయకండి. మీరు లేనినాడు రవి ఎందుకో కొరగాకుండా పోతాడు. చివరి మాట అంటుంటే జోగీందర్ మాట తడబడింది. గొంతులో దుఃఖపు జీర పలికింది. ఆ సమయంలో అతనికి జ్యోత్స్న గుర్తుకొచ్చిందా? తమ దాంపత్య జీవితంలో పలికిన అపశృతి అతని మనసులోకొచ్చి నన్నిలా అర్థించాడా? జోగీందర్కి రవి పట్ల గల అభిమానానికి మనసులోనే జోహారులు అర్పించాను. అదేమిటి భయ్యా, రవిని విడిచిపెట్టి నేను ఎక్కడికి పోగలను? అతను లేని నా బ్రతుక్కి అర్థమేమిటి అన్నాను. ఆ మాటలు అంటుంటే రవి పట్ల నాకు గల అనురాగంతో నా గొంతు నిండి పారింది. నా జవాబుతో జోగీందర్ తృప్తిపడ్డట్లుంది. ఇంకో మాట లేకుండా ఎలా వచ్చాడో అలాగే నెమ్మదిగా వెనుదిరిగి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఒళ్ళు తెలియని ఆవేశంలో, మనసు నిండిన అభిమానంలో మనిషి ఏమంటున్నాడో తనకు తానే తెలుసుకోలేడు. రవికి నేను సహాయపడుతున్నందుకు జోగీందర్ నాకు ధన్యవాదాలు తెలపడం అటువంటి చర్యల్లో ఒకటి అనిపించింది నాకు. పైవారి చేతుల్లోంచి తల్లి తన అల్లారి ముద్దు బిడ్డను అతి సున్నితంగా ఆప్యాయంగా అందుకున్నట్లు ఏపాటి కుదుపులు లేకుండా అతి నెమ్మదిగా మా విమానాన్ని దింపుకుంది పాలం విమానాశ్రయం. పొగమంచు విచ్చుకుంటూ అప్పుడే ఢిల్లీ నగర పరిసరాల మీద ప్రకాశిస్తున్న సూర్యుడు వెచ్చవెచ్చగా ప్రయాణికుల్ని ఆహ్వానించాడు. వచ్చి పోయే ప్రయాణికులతో పెళ్లివారి ఇల్లులా ఉంది ఎయిర్పోర్టు. నా చేతిలో ఎయిర్ బ్యాగ్ తప్ప ఇతరమైన సామాన్లు ఏమీ లేకపోవడం వల్ల లగేజ్ కోసం ఆగనక్కర్లేకపోయింది. బయటకొచ్చి ట్యాక్సీ తీసుకుని ఇంటికి బయలుదేరాను. పంచశీల రోడ్డు మీదుగా ట్యాక్సీ పోతుంది. దారికి అటూ ఇటూ చెట్లు. ఢిల్లీ నగరానికి అందం చేకూర్చేవి దారికి అటూ ఇటూ ఉండే పెద్ద చెట్లు, అక్కడక్కడ ఉండే ఫౌంటైన్లు, రాత్రిపూట వాటిల్లో వెలిగే అందమైన రంగురంగుల దీపాలు. ఆ దారి మీదుగా రవి, నేను జోగీందర్ని తీసుకురావడానికి, తిరిగి సాగనంపడానికి ఎన్నోసార్లు ప్రయాణించాము. చివరిసారిగా మేము చేసిన ప్రయాణం నాకు ఇంకా గుర్తుంది. ముందు రోజు హఠాత్తుగా తను ఇండియా వస్తున్నట్లు జోగీందర్ దగ్గర నుంచి కేబుల్ వచ్చింది. అప్పటికే అతను తిరిగి వెళ్ళి నిండా ఏడాదైనా కాలేదు. అంత త్వరలో ఎందుకు తిరిగి వస్తున్నాడో, ఇలా వస్తున్న సంగతి వారం కిందట రాసిన ఉత్తరంలో ఎందుకు రాయలేదో ఊహించలేకపోయాము. ఉద్యోగరీత్యా వస్తున్నాడా లేక సొంత పనుల మీద వస్తున్నాడా? అది తెలియటానికి అవకాశం లేదు. ఏమైనా వార్త అందింది కాబట్టి మర్నాడు ఉదయం ఎయిర్పోర్టుకు వెళ్ళాము. దూరంగా ఎయిర్ ఇండియా బోయింగ్ విమానంలోంచి దిగి వస్తున్న జోగీందర్ని చూసి మొదట పోల్చుకోలేకపోయాను. ఎంతో అలసిపోయిన వాడిలా, ఏదో పెద్ద జబ్బు చేసి పడిలేచిన వాడిలా నలతగా కనిపించాడు. మనిషి నిదానంగా అడుగులు వేసుకుంటూ ముందుకొచ్చి మమ్మల్ని చూసి, బావున్నారా, కేబుల్ అందిందన్నమాట అన్నాడు. అదేదో లాంఛనానికి అన్న మాటలా వినిపించింది నాకు. ట్యాక్సీలో ప్రయాణిస్తున్నప్పుడు కూడా పొడి పొడిగా ఏవో 4 మాటలు మాట్లాడాడే కానీ ఆ చెబుతున్న ధోరణిలో ఏపాటి ఉత్సాహమూ కనిపించలేదు. అతని పరిస్థితి చూసి రవి, నేను కూడా అతన్ని అట్టే మాట్లాడించలేదు. ఆ రోజు ఆదివారం. నేను ఆఫీస్కి పోవలసిన పని లేదు. ఇంటికి చేరుకోగానే వంట పని ధ్యాసలో పడ్డాను. స్నానం చేసి కాఫీ తాగాక జోగిందర్ మూడ్ కొంచెం మారింది. దీదీ అంటూ వంటింటి గుమ్మం ముందుకు కుర్చీలాక్కుని కూర్చుని ఏవేవో కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు. హబ్బే, ఇతనిలో ఇంకే చికాకు లేదు.
ఇది కేవలం ప్రయాణం వల్ల కలిగిన అలసట మాత్రమే అనుకున్నాను. ఆ మధ్యాహ్నం భోజనాల దగ్గర కూడా అతను ఉత్సాహంగానే మాట్లాడాడు. తను పట్టుకు వెళ్లిన రవి చిత్రాల మీద వచ్చిన పొగడ్తలు, విమర్శలు, వాటికి తన అభిప్రాయాలు జోగేందర్ చెప్పుకుపోయాడు. ఆ చిత్రాలకు ఎవరెవరు ఎంత డబ్బు ఇవ్వజూపింది, డిమాండ్ పెరగడం కోసం తను ఎవరికీ అమ్మకుండా ఎలా నిలిపి ఉంచింది అన్నీ చెప్పాడు. రవి ఇప్పుడు పూర్వంలా తన చిత్రం అమ్మవలసి వస్తే తన జీవితమే అమ్ముకున్నట్లు భావించటం లేదు. ఒక చిత్రం బాగా అమ్ముడైపోయి దానివల్ల వచ్చిన ఉత్సాహంలో అంతకన్నా మంచి చిత్రం గీయగలను అన్న తన శక్తి మీద నమ్మిక అతనికి ఇటీవల ఏర్పడింది. జోగిందర్ సలహా ప్రకారం డబ్బు రావాలంటే ఫారిన్ మార్కెట్ని పట్టుకోవాలి. దేశంలో అమ్ముడుపోవడం అంటే జోగి జోగి రాసుకుంటే బూడిద రాలింది అన్న చందమే అవుతుంది అన్న భావం ఏర్పడింది. విదేశీయులకు ఎటువంటి చిత్రాలు నచ్చుతాయి, ఎటువంటి చిత్రాలు ఎక్కువ వెలకిపోతాయి మొదలైన విషయాలు అడిగి మరీ తెలుసుకుంటున్నాడు రవి. రవి దృక్పథంలో వచ్చిన ఈ మార్పు మంచికా చెడుకా అంటే నేను విడమర్చి చెప్పలేకపోయేదాన్ని. ఒక విధంగా చూస్తే ఆదారినే ప్రయాణిస్తూ పోతే డబ్బుకు ఆరాటపడడం, డబ్బు లేదని కోరికలు సరదాలు చంపుకోవడం తప్పుతుంది. ఇంకొక విధంగా చెప్పాలంటే మనిషిలో కళాత్మక దృష్టి సన్నగిల్లి ధనలాలస పెరుగుతుంది. కళ కోసం, మానసిక తృప్తి కోసం అన్నట్లు కాకుండా వ్యాపారం కోసం ఉత్పత్తి అనేలా తయారవుతుంది. భోజనం చేసి జోగిందర్ చాలాసేపు నిద్రపోయాడు. పడుకొని విమానంలో భూమికి అటు నుంచి ఇటు ప్రయాణించి వచ్చిన మనిషికి తిండి కన్నా నిద్ర చాలా అవసరం అన్నాడు రవి. సాయంకాలం 5 గంటలు దాటుతున్నా అతను నిద్ర లేవనే లేదు. అతనికి ఇష్టమని ఆ రోజు మసాలా వడలు చేశాను. అవి చల్లారిపోతే బావుండవు. చాలాసేపు పడుకున్నాడు. ఇంక లేపితే సరి అన్నాను రవితో. నా మాట జోగిందర్ చెవుల్లో పడిందిలాగుంది. లేచాను దీదీ అంటూ గదిలో నుంచి బయటకు వచ్చాడు. ఇద్దరికీ తినడానికి వడలు, కొబ్బరి పచ్చడి 2 ప్లేట్లలో పెట్టించి కాఫీ కలపడానికి లోపలికి వెళ్ళాను. నేను తిరిగి వచ్చేసరికి జోగీందర్ జ్యోత్స్న గురించి సీరియస్గా ఏమో చెబుతున్నాడు. కాఫీ కప్పులు టీపాయ్ మీద పెట్టి సంగతి ఏమిటి అన్నట్టు రవి వంక చూశాను. వాళ్ళిద్దరూ విడిపోయారట అన్నాడు రవి జోగీందర్ మాటల సారాంశాన్ని చెబుతూ. అదేమిటి అన్నాను నేను, నమ్మలేను అన్నట్టు చూస్తూ. నా మాటలకు ఎవ్వరూ జవాబు చెప్పలేదు. క్షణకాలం ముగ్గురి మధ్య మౌనం రాజ్యం చేసింది. కాఫీ చల్లారిపోతుంది తీసుకోండి అన్నాను, ఆ నిశ్శబ్దాన్ని సడలించడానికి ఏదో ఒకటి అనాలన్నట్లు. జోగిందర్ కాఫీ కప్పు చేతిలోకి తీసుకున్నాడు. రవి పరిశీలనగా అతని వైపు చూస్తూ ఎక్కడుంటున్నది అని ప్రశ్నించాడు. కొంప మునిగిపోయినట్లు సరిగ్గా ఆ సమయంలోనే కాలింగ్ బెల్ మోగింది. చూడు ఎవరో అన్నాడు రవి. వచ్చింది జయ. ఫస్ట్ షో సినిమాకి వస్తానేమో అని కనుక్కోవడానికి వచ్చింది. ఆదివారం నాడు ఎప్పుడైనా ఆ పిల్ల నేను కలిసి సినిమాలకు వెళ్లే అలవాటు ఉంది. రవికి సినిమాలంటే అంతగా ఇష్టం లేదు. కళ్ళకి చెడుపు, నిద్ర దండగా, అంతకన్నా ఏమీ లేదా సినిమాల్లో అంటాడు. ఎప్పుడైనా నేను బలవంతాన లాక్కుపోయినా సరే. జోగిందర్ వచ్చిన విషయం చెప్పి ఈరోజు నేను రాలేనన్నాను. ఆమెను సాగనంపి తలుపు వేసుకుని నేను తిరిగి వచ్చేసరికి ఆ గదిలో సంభాషణ సరళి మారిపోయింది. ఇప్పుడు జోగిందర్ ముఖంలో ముందు కనిపించిన గంభీరత కనిపించలేదు. ఇంకేదో సంఘటన గురించి చెప్పి పకపకా నవ్వుతున్నాడు. జ్యోత్స్న ఎక్కడుంది, ఎవరి దగ్గరుంది, అతనేనా, ఆ రెడ్వుడ్డేనా? జ్యోత్స్న ఎక్కడుందో జోగిందర్ రవితో చెప్పుంటాడు. కానీ ఆ విషయం నేను వినడం జరగలేదు. అందుకే నాలో ఈ ప్రశ్నలు. ఆ రాత్రి మేము ఇద్దరమే ఉన్నప్పుడు రవి దగ్గర ఈ విషయం కదిపాను. జ్యోత్స్న ఇలా చేసిందంటే నేను నమ్మలేకుండా ఉన్నాను అన్నాను. ఒకరికొకరు సరిపడినప్పుడు కలిసి ఉండి పీడించుకునే కన్నా విడిపోవడమే మంచిది అన్నాడు నిర్లిప్తంగా రవి. కానీ వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఆదర్శ దాంపత్యం అనే మాట వచ్చినప్పుడల్లా నాకు ఈ జంటే గుర్తుకొచ్చేది. ఒకరి పట్ల ఇంకొకరికి ఎంత గౌరవం, ఎంత ప్రేమ అనేవాళ్ళు అనుకున్నారు. అలా అనుకునే పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ గౌరవ ప్రేమ భావాల్లో అంతర్గతంగా ఉండవలసిన ఆత్మ అందులో లేదని, అది కేవలం ప్రాణం లేని బొమ్మలాంటిదని తెలుసుకున్నారట. అందుకే ఏమైనా ఈ పద్ధతి మాత్రం బాగోలేదు అన్నాను. ఏది ప్రశ్నించాడు రవి. అంతకాలం కలిసి ఉన్న భార్యాభర్తలు ఏ చిన్న కారణాలతోనో ఇలా విడిపోవడం. అది చిన్న కారణమే అని నువ్వెందుకు అనుకోవాలి? ఒకరికి చిన్న కారణంగా కనిపించింది ఇంకొకరికి జనన మరణ సమస్యగా తోచొచ్చు. ఉదాహరణకి జోగిందర్ ఎంతమంది ఆడవాళ్లతో స్నేహంగా ఉన్నా జ్యోత్స్న పట్టించుకోదు. అదే నువ్వైతే. రవి, ఏమిటా పాడుమాటలు అన్నాను అతని నోటిని చేత్తో మూసేస్తూ. ఆ సమయంలో నేను ఆ రోజు సాయంకాలం ముందు గదిలో చీకట్లో చూసిన దృశ్యం మనసులో కదిలింది.
ఆ సంగతి రవికి చెప్పి అలా నేను ప్రవర్తిస్తే అతను ఏమనుకుంటాడో అడగాలనిపించింది. కానీ దానికి అతను ఏమంటాడో నాకు ముందే తెలుసు. అందుకే అడగలేదు. నీ భర్త శ్రీరామచంద్రుడు కావాలి అని కోరుకునేదానివి. నువ్వు సీతమ్మవారు కాకుండా ఎలా అవుతావు? అటువంటప్పుడు ఈ ప్రశ్న అర్థం లేనిది అంటాడు. శారీరకంగా విశ్రాంతి కోసం, మానసికంగా శక్తిని కూడగట్టుకోవడం కోసం ఈసారి జోగిందర్ 2-3 నెలలకు పైగా ఢిల్లీలో ఉండడానికి నిశ్చయించుకున్నాడు. ఆరోగ్యం బాగాలేదని డాక్టర్ సర్టిఫికెట్తో పాటు సిక్ లీవ్కి అప్లై చేశాడు. ఆ మాట కూడా నిజమే అనిపించింది. మానసికంగా జరిగిన మథన అతని ఆరోగ్యం మీద తన ప్రభావం చూపించింది. మనిషి అన్ని విధాలా బాగా డేలా పడిపోయాడు. రవికి తన రుణం తీర్చుకోవడానికి అవకాశం లభించింది. తోడబుట్టిన వాడికన్నా మిన్నగా అతన్ని చూసుకుంటూ, మానసికంగా శారీరకంగా అతనికి ఉపశమనం కలిగేలా మాటలు చెబుతూ త్వరలోనే అతను కోలుకుని మామూలు మనిషి అయ్యేటందుకు తోడ్పడ్డాడు. ఆ రోజుల్లో రవి తన చిత్రలేఖన విధానంలో ఒక కొత్త పద్ధతిని అవలంబించడం మొదలుపెట్టాడు. దానికి జోగేందర్ ప్రోత్సాహం, సహకారం బాగా ఉంటుందని నాకు అనిపించింది. ఆ కొత్త పద్ధతి ఏమిటంటే, అంతకు పూర్వం ఊహలతో అప్పటికప్పటికి గీసి ఉంచుకున్న పెన్సిల్ స్కెచ్లతో వాటికి ఒక రూపం ఇచ్చి బొమ్మలు గీసేవాడు. ఇప్పుడు అలా కాక మోడల్స్గా అవసరమైన మనుషుల్ని ముందు పెట్టుకుని వారి చిత్రాల్ని వివిధ భంగిమల్లో క్యాన్వాస్ మీదకు తేవడం మొదలుపెట్టాడు. ఆ విధమైన ప్రయత్నంలో మొదట గీసిన చిత్రం ఒక అమ్మాయిది. ఆ పిల్లకి 17-18 ఏళ్ల వయసు ఉన్నా అంత వయసున్నట్లు ముఖంలో కనిపించేది కాదు. ఆ ముఖానికి క్లోజప్ ఇస్తూ చిరిమితే పాలుగారు అన్న పేరుతో ఒక చిత్రం గీశాడు రవి. ఆ పిల్లనే మోడల్గా నిలిపి చిత్రించిన రెండవ చిత్రం వయసు చూపే వన్నెలు. ఇది పూర్తిగా శృంగార భావం. ఆ 2 చిత్రాలు పూర్తి కాగానే తన నైపుణ్యం చూసి తనే మురిసిపోయాడు రవి. మొదట్లో అనుకున్న దానికన్నా కాస్త ముందుగానే వెళ్ళిపోయాడు జోగిందర్. జీవితం అంటే ప్రేమించిన ఆడది ఒక్కతే కాదు భాయి, ఇంకా ఎంతో ఉంది. దీనికోసం దాన్ని నాశనం చేసుకోవడం అవివేకం అని చిన్నగా నవ్వుతూ మా ఇద్దరి దగ్గర సెలవు తీసుకుని జోగిందర్ వెళ్ళిపోయాడు. అతని ఆ నవ్వులో ఎంతో విషాదం కనిపించింది. అతని మాటల్లో బాధ ధ్వనించింది. పాపం జ్యోత్స్న కూడా జోగిందర్ అంటే ప్రాణం పెట్టేది. ఎందుకిలా అయింది? వీరి దాంపత్య జీవితానికి మధ్యలోనే అకస్మాత్తుగా ఇలా తెరపడి ఎందుకు ముగింపుకొచ్చింది? ఎంతో కాలం దాకా ఈ ప్రశ్న నా మనసులో తిరుగుతూనే ఉండేది. జోగిందర్ వెళ్ళిన మరుసటి నెలలోనే అన్నయ్య దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఆ నెల 15వ తారీఖున తనకి జలజకి పెళ్ళంటూ. పెళ్లికి ఎటువంటి అట్టహాసము లేకపోయినా తోడబుట్టిన నువ్వు, ప్రాణమిత్రుడు రవి వస్తే సంతోషిస్తాను అని రాశాడు. అన్నయ్యని చూసి 3 ఏళ్లకు పైగా అయింది. పెళ్లి మాట ఏమైనా ఒకసారి చూసి రావాలి అనిపించింది. రవి కూడా ఏ కళనున్నాడో ఎటువంటి ఆటంకాలు చెప్పకుండా వెంటనే సరే అన్నాడు. కావలసిన వస్తువులు, బట్టలు పెట్టెలో వేసుకుని గీసిన 2 చిత్రాల్ని వధూవరులకు కానుకగా ఇవ్వడానికి పట్టుకున్నాడు రవి. అన్నయ్య పెళ్లి నా పెళ్లిపాటిగా అయినా కాలేదు. జలజ, అన్నయ్య ఇద్దరు రిజిస్ట్రార్ ఆఫీసులో సంతకాలు పెట్టొచ్చారు. సాక్షులుగా నేను, రవి, జలజ అమ్మగారు సంతకాలు పెట్టాము. పెళ్లి నాటికి జలజ 7 నెలల గర్భిణి. ఈ వింత పెళ్లి చూసి రిజిస్ట్రార్ ఆఫీసులో కొంతమంది చెవులు కొరుక్కోవడం నేను గమనించకపోలేదు. నిజానికి నా మట్టుకు నాకే ఆ దృశ్యం ఎంతో ఎబ్బెట్టుగా కనిపించింది. ఇంతకాలం దాకా అన్నయ్య ఎందుకు ఆలస్యం చేశాడు? ఈ పని ఇంతకన్నా మరి కాస్త ముందే జరిగిపోతే, అదే ఇటువంటి అనుమానం రాగానే జరిగితే నలుగురిలో ఆ పిల్లకు సంకోచపడవలసిన అవసరం తప్పేది కదా అనుకున్నాను. ఎలాగో ఇంతకాలానికి ఇల్లు తెమల్చుకుని వచ్చావు, మీ వదినికి పురుడుపోసి మరీ వెళ్ళు అన్నాడు అన్నయ్య. మీ చెల్లెలి ఇష్టం నాదేమీ లేదు అన్నాడు రవి. అన్నయ్యతో వదినతో కలిసి కొంతకాలం అక్కడ ఉండాలని నాకు ఉంది. కానీ అక్కడ చేస్తున్న ఉద్యోగానికి ఏముంది? రకరకాల సెలవులు ఉండనే ఉంటాయి. అన్నీ కలిపి ఎలా లేదన్నా 3 నెలల పాటు సాగిపోతాయి. అంతగా కాకుంటే ఇదేమి పెన్షన్ ఇచ్చే ఉద్యోగం కాదుగా, ఇంతకన్నా మంచిదే ఇంకొకటి చూసుకోవచ్చు అంటూ ఆ అడ్డంకిని అన్నయ్య ఎగరగొట్టేశాడు. జోగిందర్ అన్నట్లు రవి చిత్రాలకు అమెరికాలో గుర్తింపు లభిస్తే డబ్బు కోసం పడే ఇబ్బంది తప్పుతుంది. అప్పుడు నేను ఉద్యోగం చేసినా చేయకపోయినా ఇల్లు గడిచిపోతుంది. మనసులోని కోరికను ఇటువంటి ఆలోచనలు బలపరిచాయి. వారోనాడు రవి ఒంటరిగా ఢిల్లీ వెళ్ళిపోయాడు. అన్నయ్య, జలజ ఇంట్లో ఎంతో సరదాగా ఉండేవారు. ముకుంద్ మొదటి కన్నా బాగా పెద్దవాడయ్యాడు. అత్త అత్త అంటూ నాతో కబుర్లు చెబుతూ వెంట తిరిగే చిలిపితనం ఇప్పుడు లేదు. ఉదయాన్నే స్కూలుకు పోవడం, సాయంకాలం ఆటలు పూర్తి చేసుకుని వచ్చి తన హోంవర్క్ చేసుకోవడం, భోజనం పూర్తి కాగానే కాసేపు చదువుకుని నిద్రపోవడం, ఎంతో కాలంగా ఇటువంటి జీవితానికి అలవాటు పడిన వాడిలా ఉండేది వాడి కార్యక్రమం. తల్లి జీవితంలో వచ్చిన ఈ మార్పు గురించి వాడి ఆలోచనలు ఎలా ఉండుంటాయి?
ముందులా కాక తల్లి సరదాగా తిరుగుతూ ఉత్సాహంగా ఉందని సంతోషిస్తాడా? లేక ఈ కొత్త ఇంట్లో కొత్తవాడి దగ్గరకు ఎందుకు వచ్చామని విచారపడుతున్నాడా? ఆ పిల్లాడి మాటల్లో కానీ చేతల్లో కానీ ఎటువంటి భావం ద్యోతకమయ్యేది కాదు. అంత చిన్న వయసులోనే ఎంతో పరిపక్వత చెందిన వ్యక్తిలా కనిపించేవాడు. అన్నయ్య కూడా ఆ పిల్లాడిని ఒక్కసారిగా గుండెకు హత్తుకుని నా బంగారు కొండ అని ముద్దాడ ప్రయత్నించేవాడు కాదు. క్రమక్రమంగా ఆ పిల్లాడికి దగ్గర కావడానికి, తన జీవితంలోకి ఆ పిల్లాడిని అదే రీతిలో నెమ్మదిగా ఆహ్వానించడానికి, ఇద్దరికీ కేంద్రమైన జలజ మనసుకి ఈ వివాహం వల్ల కష్టం కలగకుండా చూడ్డానికి ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించేది. జలజ గర్భంలో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు? అన్నయ్యేనా? లేక? ఎన్నోసార్లు అన్నయ్యను ఈ ప్రశ్న అడగాలనుకున్నాను. కానీ దానికి అతను చెప్పబోయే సమాధానం ఎలా ఉంటుందో ఊహించగలను. జలజ నాదైనప్పుడు ఆమె గర్భంలో పెరుగుతున్న బిడ్డ నాది కాకుండా ఎలా పోతుంది సుసి? మరి అంత సంకుచితంగా ఆలోచించకు అంటాడు. అయినా ఆ విషయాన్ని అంత సులువుగా మర్చిపోలేకపోయాను నేను. పాప పుట్టిన తరువాత ఆ పసిదానిలో అన్నయ్య పోలికలు ఏమైనా కనిపిస్తాయేమో అని ఎంతగానో వెతుకుతుండేదాన్ని. పాపలో ఎవరి పోలికలు కనిపించలేదు. పాప గడ్డం బాగా సూదిగా ఉండేది. అన్నయ్యది జలజది కూడా సూదిగడ్డం కాదు. చంటిదానికి చిత్ర అని పేరు పెట్టారు. ఆ పేరు కూడా నాలో రకరకాల ఆలోచనలు రేపాయి. వారి వివాహం, ఆ పసిదాని జననం చిత్రమైన పరిస్థితుల్లో జరిగాయేమో, అందుకే పాపకి చిత్ర అని పేరు పెట్టుకున్నారేమో అనుకునేదాన్ని. అన్నయ్య శ్రీరామచంద్రుడేమీ కాదు. అతనికి కొందరు ఆడపిల్లలతో పరిచయాలుండేవి. ఆ విషయం ఇంకా నా పెళ్లి కాకపూర్వం అన్నయ్య దగ్గర ఉన్నప్పుడే నాకు కొంతవరకు తెలుసు. వదిన విషయంలో ఏమీ తెలియని పరిస్థితి. మొదటి భర్తకు పుట్టినవాడు ముకుందు. ఈ పిల్ల ఎవరికి పుట్టిందో, అయినా ఇవేమీ వారి అనుకూల దాంపత్యానికి అడ్డంకి కాలేదు. మనిషికి నిజంగా ఏది ముఖ్యం? జీవితాన్ని ఆనందంగా మలుచుకోవడమా, లేక ఆదర్శాలు చెడకుండా నిలుపుకోవడమా? పెళ్ళయ్యాక రవిని విడిచి ఇంతకాలం ఎప్పుడూ దూరంగా ఉండలేదు. ఇంటి మీద మనసు మళ్ళింది. ఇక నేను వెళ్తాను అన్నాను ఒకరోజు భోజనాల సమయంలో. వెళ్దూగాని తొందర ఏమిటి అందొదిన. నీకే, అన్నయ్యను పక్కన పెట్టుకుని ఎన్ని మాటలైనా చెప్తావు. చద్దికూడు తిన్నమ్మకి మొగుడాకలేం తెలుస్తుంది అన్నట్లు పరిహాసం చేశాను. సరే, ఎప్పుడు బయలుదేరాలనుకుంటున్నావో చెప్పు. స్టేషన్కి రమ్మని రవికి టెలిగ్రామ్ ఇస్తాను అన్నాడు అన్నయ్య. నా ఇంటికి నేను వెళ్ళడానికి ఉత్తరాలు టెలిగ్రామ్లు ఎందుకు? న్యూఢిల్లీ స్టేషన్ నుంచి ఆ పాటి ఇంటికి వెళ్ళలేనా? అనవసరంగా అతనికి శ్రమ పెట్టడం దేనికి అన్నాను. అన్నయ్య నా మాట కాదనలేదు. ఆడదానికి తనకు తానుగా పనులు చేసుకోవడం అలవాటు కావాలంటే అస్తమానం బాడీగార్డ్ లాగా మగవాడి వెంట ఉండకూడదు. మొదట్లో మొట్టికాయలు తిని తల కొంచెం బొప్పి కట్టినా ఆ అనుభవంతో కావలసిన పాఠాలు నేర్చుకుంటారు అంటాడు అన్నయ్య. స్టేషన్కి అన్నయ్య, వదిన, ముకుందు వచ్చారు. అక్కడ నే ఉన్నంతకాలం అట్టే చనువుగా లేకపోయినా నే వెళ్ళిపోతున్నానంటే దిగులుగా ముఖం పెట్టాడు ముకుందు. అత్త, మళ్ళీ ఎప్పుడొస్తావు అన్నాడు. ఈసారి నేను రావడం కాదు, నువ్వు, అమ్మ, నాన్న, చెల్లి అంతా మా ఊరు రండి అన్నాను వాడిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటూ. చిన్నప్పుడు అల్లుడు నా కూతుర్ని చేసుకుంటావా అనేదానివి, ఇప్పుడు మేనల్లుడు కూడా అయ్యాడు. ఈసారి ఒంటరిగా వచ్చావంటే ఒప్పుకునేది లేదు, కోడల్ని కూడా తీసుకురావాలి అంది జలజ. అప్పుడే అనిపించింది నాకు, నా పెళ్ళయ్యి 5 ఏళ్లకు పైగా అయిందని, నాకు అంతవరకు కాన్పు కలగలేదని. నా మటుకు నేను పిల్లలు పుట్టకుండా ఉండేటందుకు ఏ జాగ్రత్తలు తీసుకోవడం లేదు. రవి ఏం చేస్తున్నాడో లేక ఏం చేశాడో నేను ఎప్పుడూ అడగలేదు. అసలు పిల్లల ఆలోచనే అంతవరకు నా మనసులోకి రాలేదు. ఆడవాళ్ళు వివాహం కాగానే తమ కడుపు పండాలని, తను మాతృమూర్తి కావాలని ఆరాటపడతారని, అటువంటి అవకాశం తమకు లేదని తెలిస్తే ఎంతో బాధపడతారని తన కథల్లో చదివింది. మనుషుల ముఖతా వింది. కానీ ఆ బాధ, ఆ కోరిక ఏమిటో తనకు ఇంతవరకు అనుభవంలోకి రాలేదు. ఎందుకు ఇలా జరిగింది? స్త్రీ సహజమైన ఈ కోరిక తన మనసులోకి ఇంతకాలం వరకు ఎందుకు కలగలేదు? జలజ ఆ మాట అనే వరకు వివాహ పరమార్థాలలో వంశాభివృద్ధి ఒకటి అన్న ఆలోచనే తనకు ఎందుకు కలగలేదు? రవి ప్రేమను పంచుకోవడానికి ఇంకో జీవికి జన్మనీయకూడదు అనే స్వార్థంతోనా, లేక పిల్లలు కలిగి ఈ అందం చెడిపోతే రవి దృష్టిలో తన స్థానం దిగజారిపోవచ్చన్న భయంతోనా? ఎందుకు ఇలా జరిగింది? ప్రయాణం పొడుక్కి పెనుగొన్న ఆలోచనలకు ఇంకా ఒక సమాధానం పొందకుండానే నన్ను మోసుకొచ్చిన జీటీ ఎక్స్ప్రెస్ ఇక నీ బరువు మోయటం నా వల్ల కాదు అన్నట్టు న్యూఢిల్లీ స్టేషన్లో ఆగిపోయింది. ఆ రోజు జీటీ రావాల్సిన సమయానికి 2 గంటలు లేటుగా వచ్చింది. ఆగస్టు నెల ప్రవేశించిన ఢిల్లీ వాతావరణం ఇంకా చల్లబడలేదు. స్టేషన్ దాటి బయటకు వచ్చేసరికి ఎండవేడి పెళ్ళున చెంపదెబ్బలా తగిలింది. 2-3 రైళ్లు ఒకే సమయంలో రావడం వల్ల టాక్సీలకి క్యూ ఉంది.
స్టాండ్లో ఉన్న ట్యాక్సీల సంఖ్యకు రెట్టింపు మనుషులు వాటి కోసం నిరీక్షిస్తూ వరుసలో నిలబడి ఉన్నారు. ఇంతలో వచ్చింది ఒక ఆటో. ఫట్ ఫటా, లోధి రోడ్, జోర్బాగ్, డిఫెన్స్ కాలనీ అంటూ అరుస్తున్నాడు డ్రైవరు. అప్పటికే అందులో 3 మనుషులున్నారు. 4గో పాసింజర్ కోసం చూస్తున్నాడు వాడు. అరగంటకు పైగా ఆ క్యూలో నిలబడితే గాని ట్యాక్సీ దొరికే సూచన లేదు. ఆ సరికి దీనిలో అయినా ఇంటికి చేరిపోవచ్చన్న అభిప్రాయంతో అందులో ఎక్కి కూర్చున్నాను. కూలివాడు నా పెట్టి తెచ్చి కాళ్ల ముందు పెట్టి వెళ్ళిపోయాడు. పక్క పాసింజర్ పెట్టి కాళ్లకు అడ్డుగా ఉందని గొణగడం మొదలుపెట్టాడు. పర్వాలేదు, కాళ్ళు పెట్టి మీద పెట్టుకోండి అన్నాను. అందరిలోనూ చివరగా దిగింది నేనే. పెట్టి తెచ్చి వీధి వరండాలో పెట్టి డబ్బులు తీసుకుని సర్దార్ వెళ్ళిపోయాడు. వీధి వరండాలో ఎవరో కుర్రాడు నిద్రపోతున్నాడు. అలికిడి విని అతను కళ్ళు తెరిచి చూశాడు. వెంటనే లేచి కొంచెం ముందుకొచ్చాడు. వాడి ముఖం అంతకు పూర్వం ఎప్పుడూ చూసిన గుర్తులేదు. ఎవరు నువ్వు అన్నాను. లుంబీరామ్ అన్నాడు. తన పేరు చెప్తే అంతా అర్థమైపోతుంది అన్నట్టు. ఇక్కడెందుకు పడుకున్నావు? తిరిగి ప్రశ్నించాను. ఈ ఇంటి నౌకర్ని అన్నాడు. ఆ ఇల్లు తనదే అన్నంత ధీమాగా. రవి తనకి హోటల్ నుంచి క్యారియర్ తెచ్చిపెట్టడానికి, ఇంకా ఏ పనికైనా పిలిస్తే పలకడానికి ఉంటాడని ఒక కుర్రాన్ని పెట్టినట్టు ఉత్తరంలో రాశాడు. వీడే అన్నమాట అనుకున్నాను. మీ అయ్యగారు ఉన్నారా అన్నాను. ఉన్నారు అన్నట్లు తలాడించాడు వాడు. నేనెవరూ వాడికి చెప్పలేదు. పెట్టే బేడాతో బండి దిగి వచ్చాను కాబట్టి యజమానికి చుట్టాన్నో పక్కాన్నో అయి ఉంటానని వాడు అడగలేదు. తలుపు తీసుకుని తిన్నగా ఇంట్లోకి వెళ్ళిపోయాను. పీడ విరగడైంది అన్నట్టు వాడు మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. ముందు గదిలో రవి అలికిడి లేదు. స్టూడియోలో కూడా లేడు. ఎండవేళ కదా, నిద్రపోతూ ఉండుంటాడు అనుకున్నాను. నెమ్మదిగా గుమ్మానికున్న పరదా తొలగించాను. ఎదురుపడ్డ దృశ్యాన్ని చూసి నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. మంచం మీద ఎవరో అమ్మాయి అర్ధనగ్నంగా ఉంది. తల కింద ఒయ్యారంగా చెయ్యి పెట్టుకుని పైకి చూస్తుంది. ఆ చూపుల్లో తృప్తి, తీయని తలుపుల రక్తి, ఇంకేదో అనురక్తి. నిజంగా ఇదంతా ఉందా, లేక నా కళ్ళకలా కనిపించిందా? నేనేం చెప్పలేను. తనకి కావలసింది పొందిన అనంతరం అలసి సొలసి ఉన్న ఆడదానిలా ఉందా పిల్ల. పచ్చటి నుదిటిపైన చిరుచెమట బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. గట్టిగా తీస్తున్న ఊపిరికి నగ్నంగా ఉన్న ఆమె వక్షస్థలం ఎగిరెగిరి పడుతుంది. నా కళ్ళు చీకట్లో కమ్మాయి. ఆ గదిలో వెలుగు కూడా అంతంత మాత్రంగానే ఉంది. పగటి వెలుగు పడకుండా పరదాలు దించి ఉన్నాయి. నీలం రంగు బల్బు వెలుగులో నింగి నుంచి దివికి వచ్చిన అప్సరసలా ఉందా పిల్ల. నా ఒళ్ళు జలధరించింది. నా జీవితంలో ఏది జరగకూడదని ఆరాటపడ్డానో అదే జరిగింది. దాన్ని దిగమింగి ఊరుకోవడం నా వశంలో లేదు. నాలోని ఆందోళన, భయం పక్కకు తప్పుకున్నాయి. నీకు తోడుగా నేను లేనా అంటూ కోపం ముందుకొచ్చింది. ఈ కథానాయకుడు రవెక్కడా? ఈ మాటని నా నోరు ప్రశ్నించలేదు. నా కళ్ళు వెతుకులాడాయి. అతని కోసం పరీక్షగా గదంతా కలియ చూశాను. అటు పక్కగా ఉన్నాడు రవి. అతనికి ఎదురుగా స్టాండ్ మీద చట్రానికి బిగించిన క్యాన్వాస్ ఉంది. ఎదురుగా ప్లేట్లలో ఉన్న రంగు క్యాన్వాస్ మీద అల్లనల్లన కదులుతోంది. అతని కళ్ళల్లో తృప్తి మెరుస్తుంది. అతని మనసంతా గీస్తున్న ఆ చిత్రం నిండిపోయి ఉన్నట్టుంది. ఒక్కసారిగా నా కోపం చల్లబడిపోయింది. ఒళ్ళంతా చెమట పట్టింది. అప్పుడే నేను గుర్తించాను ఆ గదిలో ఫ్యాన్ తిరగడం లేదని. ఫ్యాన్ తిరుగుతుంటే లైటు ఒక క్రమంలో పడదు. లైటు తిన్నగా పడకపోతే రంగుల కలయిక అందంగా అమరదు. నాకు కాస్త డబ్బు చేతిలోకి వస్తే కనీసం ఒక గదైనా ఎయిర్ కండిషన్ చేయించాలి అనేవాడు రవి. ఇదంతా మాటల్లో చెప్పడానికి ఇంత సమయం పట్టింది. నా మనసులో తిరిగింది క్షణకాలం మాత్రమే. రవి, నెమ్మదిగా పిలిచాను. నా పిలుపును అక్కడున్న ఇద్దరు ఒకేసారి విన్నారు. ఆ పిల్ల తుళ్ళిపడి ఒంటి మీద బట్ట పైకి లాక్కుంది. రవి చేతిలోని కుంచి విడిచి ఆశ్చర్యంగా నా వంక చూశాడు. శిలా అన్నాడు 2 చేతులు చాపి ముందుకొచ్చి. ఉత్తరం పత్రం లేకుండా ఇలా వచ్చేసావే అన్నాడు ఆప్యాయంగా. నిన్ను ఆశ్చర్యపరచాలని ఇలా అనుకోకుండా నేను రావడం నీకు బాగా లేదా? అతని కళ్ళల్లోకి చూస్తూ ప్రశ్నించాను. ఎంత సంతోషంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో ఎలా చెప్పను అన్నాడు రవి నా 2 చేతులు పట్టుకుంటూ. ఈ పూటకి ఇంకా నేను వెళ్ళిపోతే మీరు ఇంతకన్నా బాగా చెప్పగలుగుతారనుకుంటాను చిన్నగా నవ్వుతూ ఉంది యువతి. అప్పటికే ఆమె లేచి బట్టలు వేసుకుంది. పక్క సోఫాలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ తీసి పట్టుకుంది. రవి ఆమె మాటలు వినిపించుకోలేదు, లేక వినిపించుకున్నా పట్టించుకోలేదు. నా కళ్ళల్లోకి చూస్తూ అలా నిలబడిపోయాడు. ఈ చిత్రం పూర్తయినట్టేనా, లేక మళ్ళీ రావాలా? ఆమె తిరిగి ప్రశ్నించింది. ఒక్క అరగంట పనుంటుంది. తుది మెరుగులు ఇంకా మిగిలి ఉన్నాయి. రేపు ఇదే వేళకు వస్తే. ఈసారి రవి జవాబు చెప్పాడు. అలాగే అంటూ ఆమె వెళ్ళిపోయింది.